శ్రీ అయ్యప్ప స్వామివారి దేవాలయం ఆలమూరులో ఏనాటి నుంచో పురాతనంగా అయ్యప్ప స్వామి ప్రజల్లో నమ్మకాన్ని పొందిన కాలం నుంచి కూడా మొట్టమొదటిగా ఏర్పాటు చేసిన ఆలయాల్లో ఆలమూరు అయ్యప్ప స్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి పొందింది. ఇక్కడ చాలామంది అయ్యప్ప స్వాములు ఇక్కడ వాళ్ళు అయ్యప్ప మాల దీక్ష ధరించి ఇక్కడ మాలధారణలై ఈ అయ్యప్ప ఆలయం నుంచి శబరిమల వెళ్ళటం, ఇక్కడ కూడా దీక్షలు పూర్తి చేసుకోవటం, చాలా ఈ ఆలయాన్ని చాలా గొప్పగా ప్రసిద్ధిగా వారు భావిస్తారు. ఈ ఆలయంలో భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు. స్వాములు ఇక్కడ దీక్షభూని ఇక్కడ దీక్షాదారులై ఉంది దీక్షాకాలం అంతా. అదేవిధంగా ఇక్కడ అయ్యప్ప మకర సంక్రాంతి దినాల్లో స్వామి ఎప్పుడైతే మకర దర్శనం అవుతుందో అదే రోజున అక్కడ శబరిమలలో జరిగిన చందాన ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. స్వామివారి యొక్క వేడుకలతో పాటు తెప్పోత్సవం కూడా పెద్ద ఘనంగా ఇక్కడ జరుగుద్ది. ఎక్కడ చూడని విధంగా కనివిని ఎరగిన విధంగా చక్కటి బాణాసంచ కాల్పులతోటి లైటింగులతోటి జ్యోతి రోజున ఊరేగింపు కూడా జరుగుతుంది. మహిళలు అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి ఆ రోజున ఇక్కడ పాలు పంచుకుంటారు. ఈ ఆలయం యొక్క విశిష్టత అది. అందుకే అందరూ పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామిని కొలిచి వారు అనుకున్న కోరికలు నెరవేరటం ఒక ప్రసిద్ధి ఉంది. ఆలయ తెప్పోత్సవం రోజున కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కరుణా కటాక్షాల పాత్రులు అయితే వారికి అనుకున్న కోరికలు తీరతాయనేది ఒక నానుడు ఉంది. అలాగే మా స్వామి యొక్క ఆశీస్సులు కూడా లభించాయి. అది వల్ల ప్రజల్లో చాలా బలమైన నమ్మకం ఆలమూరు అయ్యప్ప స్వామి మీద ప్రజల్లో నమ్మకం విశ్వాసం పాదుకొలుకుని ఉన్నాయి. స్వామివారిని ఇక్కడ కొలిసిన తర్వాత చాలామంది మా ఇక్కడ జనరల్గా మా యొక్క ఫాలోయర్స్ అవని వేరేని అంటూ ఉంటారు, స్వామివారి దగ్గరికి వచ్చి తెప్పోత్సవంలో పాలు పంచుకుంటే తప్పనిసరిగా మీరు అనుకున్న కోరికలు తీరుతా, అనుకున్న వారికి పదవులు రాజకీయంగా కూడా ఉన్నతమైన స్థానాలు లభించాయి అనేది. అదేవిధంగా లాస్ట్ టైం కూడా వచ్చి తెప్పోత్సవంలో పాలు పంచుకోవడం జరిగింది. తద్వారా ఈరోజు మళ్ళీ శాసనసభ్యుడిగా వచ్చి స్వామివారిని దర్శించుకునే అదృష్టం నాకు కలిగింది. Like and subscribe Eagle Media Works.